వ్యసనపరుడు స్త్రీలోనుడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. గత చరిత్రను మరొక్కసారి నిజం చేస్తూ భవిష్యత్తుని హెచ్చరించి ఈ లోకం విడిచి వెళ్లిపోయిన అగ్ర నటుడు, టాప్ విలన్ టైగర్ ప్రభాకర్. పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టాడు. మొదటి నుండి విలన్ పాత్రలు వేసేవాడు. తాను నటించిన ఒకానొక సినిమాలో నిజంగానే పులితో తలపడ్డాడు. దాంతో అప్పటి నుండి ప్రభాకర్ పేరు కాస్త టైగర్ ప్రభాకర్ గా మారిపోయింది. సినిమాల్లో ఎంతో క్రమశిక్షణతో, వైవిధ్యమైన నటనతో విలన్ గా, హీరోగా ఇలా విభిన్న పాత్రల్లో 450 సినిమాలకు పైగా నటించాడు. టైగర్ ప్రభాకర్ కన్నడలో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల సినిమాల్లో నటించాడు. ఎంతో మంది టాప్ హీరోలతో నటించాడు. కర్ణాటక రాష్ట్రంలో టాప్ హీరో స్థాయికి కూడా ఎదిగాడు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, పసివాడి ప్రాణం ఇలా ఎన్నో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. టైగర్ ప్రభాకర్ కు అత్యంత ఆప్తులు, ఇష్టమైన నటులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెబుతారు. సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్న ప్రభాకర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్ని ఎదురు దెబ్బలు, చేదు అనుభవాలే చవి చూశాడు. దీనికి కారణం సినీ జీవితంలో చూపించినంత నిబద్ధత వ్యక్తిగత జీవితంలో చూపించకపోవడం వల్లే అతడి నిజ జీవితం అధపాతాళానికి తొక్కివేయబడిందని చాలా మంది చెబుతుంటారు. ఎన్నో ఉన్నత భావాలు కలిగిన టైగర్ ప్రభాకర్ మొదట ఆల్ఫాన్సో మేరీ అనే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ప్రభాకర్ సామాజిక వర్గంలో మొదటిసారి ఒక క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంది ప్రభాకరే. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించారు. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాని తరువాత హీరోయిన్ జయమాలని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. జయమాలతో కూడా కొద్ది రోజులకి మనస్పర్ధలు వచ్చి విడిపోయాడు. దాని తరువాత చాలా మంది అమ్మాయిలతో తిరిగాడని చెబుతుంటారు. మళ్ళీ 3వసారి హీరోయిన్ అంజుని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. టైగర్ ప్రభాకర్ కు అఫీషియల్ గా 3 భార్యలు, కానీ అనఫిషియల్ గా చాలా మంది అమ్మాయిలు తన జీవితంలోకి వచ్చి వెళ్లారని, తనకు 5 మంది భార్యలు అని కూడా ఒకానొక సందర్భంలో తనే వెల్లడించాడు. చివరి 10 సంవత్సరాలలో మందుకు బానిసైపోయాడు. స్త్రీలోలుడిగా మారిపోయాడు. పూర్తిగా వ్యసనపరుడైపోయాడు. దీంతో పెళ్లి చేసుకున్న 3 భార్యలతో విడాకులు తీసుకున్నాడు. కోట్ల డబ్బు సంపాదించాడు. కానీ వ్యసనాల వల్ల కొంత డబ్బు కరిగిపోగా తన జీవితంలోకి వచ్చిన కొంతమంది అమ్మాయిలు మిగతా డబ్బుని కాజేశారు, ఖర్చు పెట్టించేవారని చెబుతుంటారు. దీంతో డబ్బు మొత్తం హారతి కర్పూరంలా ఆవిరైపోయింది. ఎంతో మంది సన్నిహితులు అతనికి సర్ది చెప్పాలని చూసినా, మారుద్దామని ప్రయత్నించినా ఎవరి మాట వినేవాడు కాదంట. తాను చనిపోయే చివరి సంవత్సరాలలో అసలు మంచి భోజనం కూడా చేసి పెట్టేవాళ్ళు కరువయ్యారు. అతడు వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక ఘోర ప్రమాదం వల్ల అప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దెబ్బలు వయసు పెరిగే కొద్దీ బాగా బాధించేవి. తన జీవితంలో చివరి 2 సంవత్సరాలు తరచూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యేవాడు. ప్రభాకర్ కు గ్యాంగరీన్ అనే వ్యాధి సోకటంతో వైద్యులు ప్రభాకర్ 2 కాళ్ళు తీసేయాలని, లేకపోతే ఆ వ్యాధి వల్ల శరీరం మొత్తం వ్యాపించి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. కానీ అందుకు ప్రభాకర్ నిరాకరించడంతో వైద్యులు ఇక చేసేది లేక కష్టపడి వాళ్లకు చేతనైనంత వైద్యం చేసి నయమైందని అనుకున్న తర్వాత ఇంటికి పంపించిన కొన్ని రోజులకే కన్ను మూశాడు. 25 మార్చి 2001 ఉగాది పర్వదినం రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తన చుట్టూ ఉండే పేద ప్రజలకు మాత్రం ఎనలేని సేవ చేశాడని చెబుతుంటారు. అందుకు అతనిని గురువు అని ముద్దుగా పిలుచుకునేవారు. నువ్వే మా వెలుగువి అని ఎంతో మంది పేద ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లోకి వద్దామనుకున్న అతడి కళ కలగానే మిగిలిపోయింది. గొప్ప ఆశయం, అంతకు మించిన మానవత్వం, ఎంతో మంచి చేయాలనే తపన, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాలనే కోరిక వ్యసనాల ముందు ఓడిపోయాయి. దీని నుండి మనం తెలుసుకోవాల్సింది, వ్యసనాన్ని ఓడిద్దాం, జీవితాన్ని గెలిపిద్దాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ మన జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.